హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తాటిగారెలు వేసానండి. ఇవి తాటిగారెలు వేసాం. మాకు పొలాన్న చెట్లు ఉంటాయండి. అక్కడ కూలోళ్ళు చేత తీయించేసి పేసం పట్టుకొచ్చారండి. అవి పేసం పట్టుకొచ్చిన మళ్ళీ చాలా సులువుగా తయారు చేసుకున్నామండి. కాయలు నుంచి పేసం ఎలా తీయాలో మరొక వీడియోలో ఎప్పుడైనా తెచ్చినప్పుడు చూపిస్తానండి. ఇవైతే చాలా తేలికగా అయిపోయినాయండి. పేసం తీసుకొచ్చిన మళ్ళీ తాటి పేసం. ఇవి తయారు చేయడానికి ఒక కప్పు తీసుకున్నానండి తాటి పేసం. దాంట్లోకి ఒక కప్పు బెల్లం మిక్సీలో కొట్టేసానండి. మిక్సీలో కొట్టిన మళ్ళీ ఇది కొంచెంలాగా అంటుందండి. ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. ఒక కప్పు బెల్లం తీసుకుని దీన్ని ఇలాగా చక్కగా శుభ్రం కలిసేలాగా ఇవి కలిపానండి. కలిపాక ఒక కప్పు గోధుమ ఒక తీసుకున్నాను. ఆ గోధుమ ఒక ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు ఇది ఏంటండి వరిపిండి తీసుకున్నానండి. ఇది కలిపేశాక ఇది ఒక అరకప్పు వరిపిండి తీసుకొని దీన్ని కూడా ఇలా ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలండి. ఇది ఇలాగా కలిపేసుకుని బాగా కలిసేలాగా కలపాలండి. కలపకపోతే బెల్లం ముక్కలు మిక్సీలో కొట్టిన వల్ల చాలా బాగా కరిగినాయండి. లేకపోతే ఇంకా మనకి కలపటానికి చాలా టైం తీసుకుందండి. కలిపేసి ఇలాగా కలిపేసానండి. ఇది సరిపోయింది. దీనికి సరిపడగా వేసాను కదా ఇందులో. ఇది బెల్లం సరిపోయిందండి. అన్నీ కూడా నూక అన్నీ సరిపోయినండి. పిండి కూడా మనకి వేసుకోవడానికి సరిపడగా ఉందండి. ఇది కొంచెం పిండి ఓ 2 గంటలు నానాలి. నానితే ఇది కొంచెం గట్టిపడద్దండి. ఇలాగా మూత పెట్టేసుకుని ఓ 2 గంటలు దీన్ని 2 గంటలు పోయాక తీసుకొని స్టవ్ వెలిగించుకొని బండి పెట్టి నూనె పోసి నూనె కాగిందండి. ఇవి మనం వేసుకునేటప్పుడు ఒక్కోసారి ఫస్ట్ మన దిష్టి తీసుకోవాలండి. ఒక్కోసారి మన దిష్టే మనకు తగలవచ్చు. ఇవి నూనెలో ఏమి పేలకుండా ఉండడానికి. అందుకు ఇలాగ అరిటాకు మీద వేసానండి నేను. అరిటాకు మనకి ఆరోగ్యానికి అన్నిటికీ కూడా చాలా మంచిది అంటున్నారు కదా. కుదిరినంత మట్టుకి ప్లాస్టిక్ కవర్లు మానేద్దామనండి. అందుకు అరిటాకు మీద వేసానండి. చేతితో కూడా ఒత్తుకోవచ్చు. ఇలాగ చేతికి నూనె రాసుకుని అరిటాకు మీద వేసుకుంటే అందంగా చాలా బాగా కూడా వచ్చేసాయి మనకు చక్కగా. ఇలా ఏగిపోతున్నాయండి. ఏగిని అలా తీసుకొని స్టవ్ పుల్లెట్టుకోకూడదండి. కొంచెం సిమ్లోనే ఉండించుకొని వేపుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోతున్నాయండి మనకి ఇలాగా. ఇలా అరిటాకు మీదే వేసానండి అన్నీ కూడాను. చాలా బాగా వచ్చినాయండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడతారు కదా తాటిగారెలు అంటే. ఇవి తయారు అవుతున్నాయండి తాటిగారెలు. ఇవి చాలా చక్కగా వచ్చినాయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, గంట సింబల్ నొక్కండి. ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి తాటిగారెలు. ఇలాగా కొన్ని రకాల వంటలు వచ్చండి అన్నీని. కొన్ని రకాల వంటలు పెడదాము అనుకుంటున్నాను కుదిరినంత మట్టుకి. ఎంతో రుచికరమైన తాటిగారెలు రెడీ అయినాయండి.